friends, today I am going to prepare chicken curry at home on occasion of Sunday. Firstly, కొంచెం ఆయిల్ వేసుకున్నాం. నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ వేస్తున్నాను. ఫస్ట్ ఇవి బాగా ఫ్రై అయ్యేలా చూసుకుంటున్నా. కొద్దిగా చెక్క లవంగాలు వేస్తున్నా మంచి ఫ్లేవర్ కోసం. ఇవి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది బాగా పచ్చి వాసన పోయినంత వరకు వేపుకుంటున్నా. కొద్దిగా ధనియాల పొడి ముందే పానీల్లో వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఈ పసుపు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. కొద్దిగా కారం పొడి వేస్తున్నాను. మీకు సరిపడా కారం పొడి వేసుకొని మాకు సరిపడా మేము వేసుకున్నాం. నేను కొంచెం ఉప్పు కారం తక్కువే తింటాను. ఆల్రెడీ క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేస్తున్నానండి. మసాలా ముక్కలు బాగా పట్టేటట్టుగా కలబెట్టేస్తున్నాను. బాగా ఉడకాలి కాబట్టి బాగా నీట్గా లెవెల్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కొంచెం సిమ్లో సన్నమంటలో స్ప్రెడ్ చేస్తున్నాను. ఎందుకంటే చికెన్లో కూడా కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, చికెన్ పీసెస్లో అది కొంచెం ఉడితే ముక్కలకు బాగా టేస్టీగా ఉంటుంది. చికెన్ కాస్త దగ్గరగా సిమ్లో పెట్టానండి. బాగా దగ్గర పడింది కదా కొద్దిగా. ఇప్పుడు ఏం చేస్తానంటే కొద్దిగా కొబ్బరి పొడి వేస్తానండి. కొంచెం బాగుంటుంది టేస్ట్. ఇది నా స్టైల్లో నేను చేస్తున్నానండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి, అది పట్టేసేసానండి. వేసేసి బాగా కలిపేస్తున్నాను. కొంచెం పీసెస్ మీడియం సైజ్ కదండి, సో ఈ వాటర్ ఇది కావని ఉడకవని చెప్పేసి ముక్కలు నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బాగా కొద్దిగా పులుసుగా ఉంటే మా ఇంట్లో వాళ్ళు బాగా తింటారండి.
మరీ ముక్కలు ముక్కలుగా ఉంటేను వాళ్ళు సరిగ్గా తినండి మా పిల్లలు మా ఆయనను. సో దట్ నేను ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేశాను. బాగా ఇంకా దీనిపైన బాగా మూత పెట్టేస్తానండి. కొంచెం కొత్తిమీర పుదీనాకు లైట్గా వేసేసి కొద్దిగా బాగా కలబెట్టేస్తున్నాను అడుగు అంటుకోకుండా. అలాగే కొద్దిగా లాస్ట్ మిరియాల పొడి వేస్తున్నాను. ఇది ఫ్రెండ్ మా ఇంట్లో నేను సండే రోజు చేసిన చికెన్ కర్రీ. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.